హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇక్కడనైతే రెడీ ఇటు పోతుర్రని అనుకుంటున్నారేమో. చాలామందికి షార్ట్ వీడియోస్లో పెట్టినా కదా, అర్థమై ఉంటుంది. ఉస్నాబాద్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉస్నాబాద్ దగ్గర ఎల్లమ్మ జాతర జరుగుతుంది కదా, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ జాతర అంతా అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఎల్లమ్మ జాతర అయితే ఇంకా చాలామంది వస్తూ ఉంటారు అక్కడనైతే. ఇంకా మేమైతే వెళ్తున్నాము. మా అత్తయ్యను మా అమ్మాయినైతే వస్తున్నారు అటు నుంచి, ఇంటికాడ నుంచి వెళ్ళి. ఇక మేమేమో ఇక్కడ నుంచి వస్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా లాస్ట్ వీకే వెళ్దామని అనుకున్నాము, కాకపోతే అప్పుడు నాకు పడలేదు అన్నట్టు, కుదరలేదు. ఇక అందుకని చెప్పి ఇక్కడ రెడీ అయిపోయి, ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు డ్యూటీ లేకుండే, ఇద్దరు పిల్లలను రెడీ అయ్యి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా, ఇంట్లో పూజ చేసేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ బండి మీద యాక్చువల్గా అయితే బస్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఆ రోజే ఎండ బాగా కొడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక మాకైతే కార్ లేదు కదా, ఇక బండికని వెళ్ళాలి, వెళ్తే బస్ కని వెళ్ళాలి, అంతే రెండే ఆప్షన్లు మాకు. ఇంకా లక్కీగా ఆ రోజే మాకు వర్షం పడింది. బస్సులో పోవాలంటే ఇంకా సీట్లు దొరకాయి, మళ్ళీ రష్ తక్కువ ఉంటుందా ఫ్రెండ్స్, పిల్లలంతా నలిగిపోతారు. నాకు బస్సులో వెళ్ళడం అసలు ఇష్టమే ఉండదు. నేను ఎక్కువ బైక్ అన్నా ప్రిఫర్ చేస్తాను. ఇంకా కార్ లేదు కాబట్టి ఎప్పుడైనా ఎవరిదైనా తీసుకొస్తే అంతే. ఇక బండికి వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది నాకు. మేమే వెళ్ళొచ్చు. బస్సులోనైతే అందరూ తొక్కుతూ ఉంటారు, అంత దొబ్బుతూ ఉంటారు, అంతా చిన్న పిల్లలు ఉన్నారని కూడా సీట్లు ఇయ్యరు ఫ్రెండ్స్. ఇక అందుకని చెప్పి ఇక ఆ రోజు అయితే వర్షం పడింది లక్కీగా, అందుకని చెప్పి ఇక బండి మీదనే వెళ్తున్నాము మేమైతే. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఫుల్ అంటే వర్షం పడింది కదా, చల్లగా ఉండే, రోజంతా కూడా చల్లగానే ఉండే. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. టెంపుల్ దగ్గరనైతే రీచ్ అయిపోయినాము. ఇంకా మా అత్తయ్యను మా అమ్మ ఇద్దరు కూడా వచ్చినారు ఇంటికాడ నుంచి వెళ్ళి. ఇక అయ్యానేమో నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రావడము. ఎప్పుడైనా ఇంకా మా హస్బెండ్ ఉస్నాలో కొన్ని రోజులు డ్యూటీ చేసిన ఉండే, ఇంకా అప్పుడు వచ్చి కొబ్బరికాయ అట్లా కొట్టేసి వెళ్తారు. మేమైతే పర్టికులర్గా ఈ ఇయర్ వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళి అక్కడనైతే కోడి కోసుకొని తిన్నాం అన్నట్టు. వీడియోనైతే మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన వీడియోస్కి. మళ్ళీ మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 year అయింది కదా ఫ్రెండ్స్. చాలామంది అయితే విష్ చేసినారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ రిప్లై చేయడానికి కాదు, కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. కొందరేమో కమెంట్లు పెడుతున్నారు, రిప్లైనే ఇయ్యది మీకు ఎందుకు కామెంట్లు పెట్టడం, లైక్లు పెట్టడం అని చెప్పేసి. ఇద్దరు పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, ఇంకా ఏడో టైం ఉంటుంది చెప్పండి. ఇంట్లో పనే నాకు అయిపోతుంది. మళ్ళీ పిల్లలు అసలు అంటే ఫోను వాళ్ళు పడుకున్నప్పుడే వీడియోలు ఇట్లా ఏమైనా ఎడిట్ చేసుకొని ఇట్లా అప్లోడ్ చేస్తా. నార్మల్ టైంలో అసలు ఫోన్ చూడడానికి అంటే పెద్దగా అవుతారు కదా, వాళ్ళు ఫోన్ చూస్తుంటే వాళ్ళు పక్కన వచ్చి కూర్చొని మనం చూసేదే వాళ్ళు చూస్తున్నారు అన్నట్టు. అందుకనే మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తున్నా ఫోన్లు చూడడం అయితే. ఇక్కడైతే లోపలికి ఇక్కడనైతే మన ఫోన్లు కూడా అలో ఉంటాయి అన్నట్టు. ఫోన్లో అలో ఉంటుంది, కెమెరాలు అట్లా అన్నీ అలో ఉంటాయి. ఇదే అమ్మవారు అన్నట్టు. లోపలికి అయితే ఫోన్ కూడా తీసుకెళ్ళి నేను. చాలా రష్ ఉండే ఈరోజు అయితే. కొన్ని అంటే ట్యూస్డే రోజు బాగా రష్ ఉంటుందట, నార్మల్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుందట అని చెప్తారు. ఇక మేము మా అత్తమ్మనైతే వడి బియ్యం పోస్తుంది అమ్మవారికి. నేను కూడా మా అత్తమ్మ పోసినాక నేను పోసిన. చాలా పవర్ఫుల్ అని అంటారు. చాలామంది ఆటలు కోసుకొని తింటారు, మొక్కుకుంటారు కదా ఫ్రెండ్స్. మొక్కు తీరినాక ఆటలు కోసుకునేవి ఉంటాయి, ఆటలు కోసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా దూరం నుంచి కూడా వస్తారు ఎల్లమ్మ టెంపుల్కి అయితే. మళ్ళీ చుట్టుపక్కల ఊర్లలో అయితే ఖచ్చితంగా వస్తారు అన్నట్టు. మా అక్క వాళ్ళు, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, అప్పుడు అక్క వాళ్ళు ఆట కోసిన ఉండే ఇక్కడ. మేము పిలిచిన రింగ్ కానీ ఇంకా మేము అక్కడ ఉండే కదా, మళ్ళీ అక్కడ నుంచి రావడం కష్టమవుతుంది. మళ్ళీ సగం అక్కడ ఉంటుంది అని చెప్పేసి రాలేదు. మా హస్బెండ్ ఉండే ఇక్కడ. మా హస్బెండ్ అయితే వెళ్ళేసి వచ్చినారు అన్నట్టు. అట్లా చాలా మొక్కు అంటే పవర్ఫుల్గా నమ్ముతారు అన్నట్టు. ఏదైనా కోరిక కోరుకుంటే అంటే తీరుస్తారు అని చెప్పేసి నమ్మి మొక్కుకుంటారు. వడిబోయం అయితే పోస్తున్నారు. నేను ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నా ఇప్పుడైతే. అంటే చాలా రోజుల నుంచి తెలుసు ఇక్కడ టెంపుల్ ఉంటుంది అది ఇదని. మేము అక్కడ నుంచి వెళ్తాము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదే. కాకపోతే ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇట్లా మొక్కడము అదంతా కూడా, వడి బియ్యం పోయడం అదంతా కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు. ఇక్కడనైతే వడి బియ్యం కూడా పోసేస్తున్నాను నేనైతే. ఏంది లోపల ఏ టెంపుల్లో కూడా ఇంతసేపు ఉంచారు కదా మనల్ని, అంటే జస్ట్ మొక్కేసి బయటికి వచ్చేయడం అట్లనే ఉంటుంది కదా. ఇక్కడనైతే లోపల కూడా రానిస్తారు. ఇంక మేమైతే మొక్కేసుకుంటున్నాము. కుచ్చులు అయితే చూస్తూ ఉంది అమ్మవారిని అయితే. ఆమెకు కూడా ఇంతసేపు ఉండడం ఫస్ట్ టైమే కదా లోపల. మంచి అబ్జర్వేషన్ చూస్తూ ఉంది. అయ్యాను కూడా లోపలనే ఉంది. ఏంటి మమ్మీ ఇది ఏంటి అని అడుగుతుండు. జరా అని చెప్పిన. లోపల ఇంకా అంటే చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు, గణపతి దేవుళ్ళు అట్లా ఉన్నారు అన్నట్టు.
ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంటే ఇంకా ఇక్కడ కూడా అక్కడ కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి మళ్ళీ ఇక్కడైతే వచ్చినాము. మళ్ళీ ఇక్కడ మొక్కేసుకొని కోడిని కోసుకొని అయితే తినేసి మళ్ళీ ఎక్కడిదక్కడ వెళ్ళిపోవాలి. ప్లేస్ మనం దొరకబట్టుకోవాలి, అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంట. మంచిగా భక్తులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి ఉస్నాబాద్లోనే అయితే పొన్నం ప్రభాకర్ అనుకుంటా మొత్తం మంచి మంచి ఫెసిలిటీస్. అందరూ ఆట కోసుకొని అట్లా తింటారు కదా ఫ్రెండ్స్, చాలామంది చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. వర్షాకాలంలో అయితే మొత్తం తడిచిపోతుందని ఇక అట్లా మంచి ప్లేస్ దొరకబట్టుకొని మేము లగేజ్ అంతా పెట్టేసి మళ్ళీ కూర్చొని వంట ఒక కర్రీ రైస్ను చపాతీస్ అయితే తీసుకొచ్చినారు మా అత్తమ్మ. నేనేమైనా అంటే చేసుకురావాలా అని చెప్పి ఫోన్ చేస్తే ఏం వద్దని చెప్పినారట. ఇంక అందుకని చెప్పి నేనైతే ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా మా అత్తమ్మనే అక్కడి నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ ఆ రోజు వర్షం పడేసరికి ఈ పిల్లలను పట్టుకొని ఏదైనా ఎక్కువ వంట చేద్దామన్నా కొంచెం కష్టమే అన్నట్టు. ఇంట్లోనైతే చేసుకుంటాము, ఇక తీసుకెళ్ళాలి కదా మార్నింగ్. మళ్ళీ మాకు నైట్ అంతా నిద్ర ఉండట్లేదు ఫ్రెండ్స్, అసలు చెప్తున్నా కదా ఒక 15-20 డేస్ నుంచి నైట్లో నిద్రనైతే ఎట్లా కరువు అంటే అట్లా కరువు వస్తుంది మాకు. అట్లా మాకు అసలు నిద్రనే ఉంటలే. పాప మొత్తం ఫీడింగ్ పైన ఉంటుంది, మళ్ళీ అన్నం తినిపిద్దామంటే ఎక్కువ తినట్లేదు ఈ మధ్యలో. ఇక నైట్ అంతా ఎట్లా అంటే ఇంక ఏడుస్తుంది. పాలు ఉంటేనే పడుకోవడము, లేకపోతే ఇంకా ఒక మదర్స్కి అర్థమవుతుంది అది పెయిన్ ఎట్లుంటుంది ఏందనేది. కొంచెం ఇంట్లో పిల్లలు ఉండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఆ రోజైతే మాకు నైట్ అంతా నిద్రనే లేకుండా ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి మళ్ళీ పిల్లలు ఏంది ఫ్రెండ్స్ డే టైంలో పడుకుంటారు, కాకపోతే మనకు డే టైంలో పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అసలు ఉండనే ఉండదు. ఏదో ఒక పని ఉంటుంది, లేకపోతే మనం పడుకునే టైంలో వాళ్ళు పడుకోరు, వాళ్ళు పడుకునే టైంలో మనకు పని ఉంటుంది. అంత ఘోరంగా తలకాయ తింటారు, అట్లా అంత ఘోరంగా తలకాయ తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అయ్యానైతే ఇట్లా ఏడుస్తాడు, రీజన్ లేకుండానే ఏడుస్తాడు ఫ్రెండ్స్. ఆస్టకు వస్తుంది ఒక్కొక్కసారి అయితే నాకు. అసలు ఏమన్నా వద్దు అని అంటే ఏడిపే, చెయ్యకురా అంటే ఏడుస్తాడు, ఏం చేయాలనో ఏందో కూడా అర్థం కాదు, ప్రతిదానికి ఏడుస్తుడే. ఆ ఏడుపు తట్టుకోలేకపోతున్నాను నేనైతే. అసలు గోల గోల అవుతుంది ఒక్కొక్కసారి అయితే, పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలని పట్టుకొని ఇంట్లో ఉండడు కంటే ఏదైనా పని చేసుకుని బెటర్ అనిపిస్తుంది బయటికి పోయి, నిజంగా చెప్తున్నా కదా. అంత ఎవరైనా ఒక గంట సేపు చూసుకునే వాళ్ళు ఉన్నా మనకి అంత రిలాక్సేషన్ ఉండేదేమో, అట్లా కూడా ఉండదు కదా. ఇప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వస్తారు, ఆయన కొంచెం అలసిపోయి వస్తారు, అయినా మన అంత పేషెన్స్గా వాళ్ళు చూసుకోరు కదా ఫ్రెండ్స్. ఇక అట్లా సిచ్యువేషన్ అట్లా నడుస్తుంది అన్నట్టు. ఇక ఎన్ని రోజులు ఉంటుందో ఇట్లా పరిస్థితి. ఇక్కడైతే కర్రీ అయితే వండేస్తున్నారు మా అత్తమ్మనైతే. ఇక నేనైతే వండుదాం అనుకున్నా కానీ ఇక కట్టెల పొయ్యి మీద కదా బాగా గాలి వస్తుందని చెప్పేసి వాళ్ళైతే కొంచెం రోజు ఇంటికాడ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది, మనకి ఏడ కట్టెల పొయ్యి మీద ఉంటుంది చెప్పండి. ఇక పిల్లల కోసం అయితే కొంచెం చేయడానికి నేను ఇది చేసిన తర్వాత కర్రీ అయితే మా అత్తమ్మనే చేసిండ్రు. ఇక్కడ అందరం కలిసి స్ప్రైట్ తీసుకొస్తే స్ప్రైట్ తాగిన ఉండే అన్నట్టు. ఇక్కడ తినేస్తున్నాం, పిల్లలకైతే తినిపిస్తున్నా. అసలు వీళ్ళకి తినిపించుడే ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క రౌండ్ అంతా తిరిగేసి మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకి తినిపించడం కంటే తినిపించకుండా ఉండే ప్లేట్లో చూస్తురా సగం అన్నం అట్లనే ఉంది. ఇంకా కుచ్చులు అయితే ఆ ప్లేట్ ఇస్తే అట్లా అన్నం అదే దాంతో అదే తింటుందట, మళ్ళీ దాని దగ్గర నుంచి ప్లేట్ తీసుకోవద్దట అని చెప్తున్నాను అన్నట్టు. అందుకనే ఒక ప్లేట్ అంతా ఇచ్చేసి ఇక మేమైతే తినేస్తున్నాము. ఇక తినడం అయిపోయాక మా హస్బెండ్ అయితే మొత్తం ఇక వెళ్ళిపోదాం పాండి అని అంటుండు. కాకపోతే ఇక మేమే వచ్చినందుకన్నా జాతరలో తిరుగుదాం, కొంచెము ఏమైనా తీసుకుందాము. కొంచెమే ఉంది జాతర కూడా, ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అందుకనే తిరుగుదాం అని చెప్పి ఇక్కడ పోతున్నాము. ఇక వాళ్ళకి ఎట్లుంటుందంటే ఏమైనా తీసుకుంటే మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి, లేకపోతే ఏదో ఒకటి ఖర్చు పెడతారు వీళ్ళు అని చెప్పేసి అనుకొని ఆయన వద్దు పోదాం అని అంటుండు. ఇక ఆడవాళ్ళు ఎట్లుంటారు చెప్పండి. ఇంకా మేమైతే వినలే అన్నట్టు ఆయన మాట, మేము పోతామని చెప్పేసి తిరిగేసి వస్తామని ఇక్కడ అయితే వెళ్తున్నాము. ఇవి జంప్ చేసేది ఫస్ట్ ఫ్రీగా పెట్టిరేమో అనుకొని పిల్లలకి జంప్ చేపిద్దామని అనుకున్నాం. కాకపోతే ఆడ ఎంత 5 మినిట్స్కే 80 రూపీస్ అన్నాడు ఫ్రెండ్స్. నార్మల్గానైతే 50 ఉంటుంది అది. అందుకని చెప్పి ఇంకా ఎందుకులే పైసలు వేస్ట్, మళ్ళీ ఏదైనా ఇక్కడ బొమ్మలు ఎట్లా ఏదో ఒకటి కొనియమని అంటారని చెప్పేసి మేమైతే అది జంప్ చేపియలేదు. ఇక్కడ చూస్తున్నాం అన్నట్టు. కుర్చీల కోసం అయితే ఒక బొమ్మను అయితే ఎడ తీసుకున్నారని అన్నారు కదా, ఇక్కడనే జాతరలో అయితే తీసుకున్నా. బాగా నచ్చినుండే అన్నట్టు. చిన్నగా ఉండే ఫ్రెండ్స్, ఒకటి చిన్నది ఉండే ఒకటి పెద్దగా ఉండే. కాకపోతే ఇక పెద్దగా అవుతుంది కదా, ఇట్లా కూర్చో పెద్దగా అవుతుంది. ఇక పెద్దది సేమ్ ఆమె అంత హైట్ మంచిగా ఉంది కదా పెద్దది అని చెప్పేసి
పెద్దదే తీసుకొని ఉండే అన్నట్టు. ఇడైతే గాజులు అయితే తీసుకున్నాము. మా బావ వాళ్ళ బిడ్డను కొడుకు అయితే ఇద్దరు వచ్చినారు. మా బావ వాళ్ళు అయితే లేరట, ఇంటికాడ లేరని చెప్తే ఇంకా వచ్చినారు అన్నట్టు. ఆమె కూడా బ్యాంగిల్స్ ఇప్పించిన. మా అత్తమ్మని అయితే నాకు బ్యాంగిల్స్ అయితే ఇప్పించిన ఉండే అన్నట్టు. ఇంకేటైనా జాతరకు పోతే మేము తీసుకొస్తాం కదా, ఇంకా అందుకని చెప్పేసి నాకైతే ఇప్పించిన ఉండే. ఇక ఎండ సాయంత్రం అయితే మేము బయలుదేరదాం అన్న టైంకి ఎండ బాగా కొడుతుండే. అందుకని చెప్పి ఇక్కడ బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఉస్నాల్లోనే ఉంటారు మా బావ వాళ్ళు అయితే. ఇక ఇద్దరు లేకుండా మా బావ లేదు, అక్క లేరు అన్నట్టు. ఇక అందుకని చెప్పేసి కొంచెం సేపు ఉండి ఇక మా హస్బెండ్ అయితే మంచిగా పడుకున్నారు ఫ్రెండ్స్. ఒక గంట సేపు అట్లా పడుకున్నారు. నైట్ అంతా నిద్ర లేదని చెప్పినా కదా. ఇక ఇక్కడ పిల్లలు మంచిగా ఆడుకుంటుంటే ఇంకా ఇద్దరు ఆడిపించినారు పిల్లలకి. ఇంకా అందుకనే పడుకున్నారు అన్నట్టు. కుచ్చులు కూడా మంచిగా ఆడుకుంటుండే. మా అత్తమ్మను మామయ్య కూడా వెళ్ళిపోయినారు. ఒక 5-10 మినిట్స్ అట్లా ఉండి వాళ్ళైతే వెళ్ళిపోయినారు అన్నట్టు. ఇంటికాడ పని ఉంది. ఆవులు గిట్ల ఉంటాయి కదా, మళ్ళీ వాటికి వాటర్ గిట్ల తాగియాలి, మళ్ళీ పాలు గిట్ల ఏమైనా తీసేది ఉంటే తీయాలని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇక మేమేమో ఒక 1 అవర్ అట్లా ఉన్నాము. వస్తే కలిసేసి వెళ్దామని చెప్పేసి ఉండే అన్నట్టు. కాకపోతే ఇంకా టైం అయితే ఉంది, 5 అయిపోయింది అప్పటికే. ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, నైట్ అవుతుంది. మళ్ళీ పురుగులు ఇట్లా కళ్ళల్లో పడుతూనే ఉంటాయి బండి మీద అంటే. అందుకని చెప్పేసి ఇక 5 వరకు ఉండేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇక పిల్లలు ఇద్దరు అల్లరి చేస్తూ ఉన్నారు, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాయి. ఇంకా ఈ వీడియో ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి చేస్తున్నా. అయ్యానైతే ఒక రూమ్లో పోయి డోర్ పెట్టుకుంటుండు ఫ్రెండ్స్. ఏమన్నా అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో పోతుండు, లేకపోతే మెయిన్ బెడ్రూమ్లో పోయి డోర్ పెట్టేసుకుంటుండు. ఇక్కడ రిటర్న్ అయితే అయిపోతున్నాం మేమైతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల గోల ఉన్నారు. బాయ్.